ఏపీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. ఏపీలో పోటీకి అవకాశం దక్కని మిగతా అందరు అభ్యర్థుల కన్నా ఒక్క పేరే హైలైట్ అవుతుంది. అదే రఘురామకృష్ణంరాజు. ఏపీలో జగన్ ప్రభుత్వంపై ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో ఆయన ఒకరు. అందులో సందేహం లేదు. వైసీపీ పార్టీ తరపునే గెలిచినప్పటికీ ఆయన జగన్పై చేసిన పోరాటం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆయనను నియోజకవర్గంలో కూడా పర్యటించకుండా కట్టడి చేశారు. ఈ కారణంగా 4 ఏళ్ల పాటు ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా ఆయనపై ప్రజల్లో ఆగ్రహం లేదు. ఆయన పోరాటాన్ని అర్థం చేసుకున్నారు. మళ్లీ నరసాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. పొత్తులంటూ లేకపోతే ఆయనకు సమస్య ఉండేది కాదేమో. కానీ పొత్తులు పెట్టుకోవటం, 3 పార్టీల తరపున ఒకే అభ్యర్థిని నిలబెట్టాల్సి రావటంతో అసలు రాజకీయం ప్రారంభమైంది. ఆయనకు సీటు రాలేదు. నరసాపురంలో ఆయన కంటే బలమైన అభ్యర్థి కూటమి తరపున ఎవరూ ఉండరు. కానీ బీజేపీ శ్రీనివాస వర్మ అనే లీడర్కు అవకాశం ఇచ్చింది. ఆయన స్థానిక సంస్థల్లో అయినా పోటీ చేసి తన సత్తా చాటారా అంటే అలాంటిదేమీ లేదు. ఏ విధంగా చూసినా ఆయన బలమైన నేత కాదు. మరి రఘురామకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? రఘురామ ఆరోపిస్తున్నట్లుగా జగన్ ప్రాబల్యం పనిచేసి ఉంటే అది ఖచ్చితంగా కూటమికి నైతిక పరాజయమే, జగన్కు విజయమే. బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా ఇవ్వలేకపోతే అది కూటమి ప్రయోజనాలను దెబ్బకొట్టినట్లే.